అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేష్. మన పెద్దవాళ్ళు స్వామివారు పిలిస్తేనే తిరుమలకు వెళ్ళగలం అంటారు. అలాంటి పిలుపు మాకు స్వామివారి దగ్గర నుంచి వచ్చింది. అది కూడా స్వామివారిని దగ్గర నుంచి చూసే మొదటి గడప దర్శనం. అది ఎలాగో ఇప్పుడు మీకు చెప్తాను. ప్రతి నెల 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు టీటీడీ అఫీషియల్ యాప్ లేదా వెబ్సైట్లో ఈడిప్ వేసే అవకాశం ఉంటుంది. దీని ద్వారా సెలెక్ట్ అయిన వారికి స్వామివారిని దగ్గర నుంచి చూసే అవకాశం పొందవచ్చు. ఇప్పుడు టీటీడీ యాప్ ఓపెన్ చేసి పిలిగ్రిమ్ సర్వీసెస్ సెక్షన్లో సేవ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీకు సేవ ఈడిప్ అని ఉంటుంది. అది సెలెక్ట్ చేసిన వెంటనే మీకు వర్చువల్ క్యూ స్టార్ట్ అవుతుంది. టైమర్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఈడిప్ సేవ అంటే సుప్రభాతం, అర్చన, తోమాల, అష్టదళ పాద పద్మారాధన సేవలు. ప్రతి సేవకి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్, టైమింగ్స్, కాస్ట్ వేరియేషన్స్ ఉంటాయి. టైమర్ ఫినిష్ అవ్వగానే ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. అగ్రీ చేసి కంటిన్యూ చేయండి. ఈ పేజ్లో జనరల్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. అంటే ఈమెయిల్ అడ్రస్, సిటీ, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్ ఫిల్ చేయండి. కింద పిలిగ్రిమ్ డీటెయిల్స్ దగ్గర నెంబర్ ఆఫ్ పర్సన్స్ సెలెక్టెడ్ చేసుకోండి. ఇప్పుడు మీకు బుకింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. బుకింగ్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. చూసి కింద షో సెలెక్టెడ్ సేవ అండ్ డేట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన నెక్స్ట్ పేజీలో సెలెక్ట్ ఆల్ సేవా డేట్స్ అని సెలెక్ట్ చేస్తే అన్ని సేవలు సెలెక్ట్ అవుతాయి. లేకపోతే మీరు సింగిల్ సేవకి వెళ్ళాలి అనుకుంటే సింగిల్ సెలెక్ట్ చేసుకుని డేట్ చెక్ చేసుకోవచ్చు. లేదు మీకు ప్రాబబిలిటీ ఎక్కువ రావాలి అనుకుంటే మీరు అన్ని సేవలు సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేయండి. ఇప్పుడు రివ్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సెలెక్టెడ్ చేసిన సేవ అండ్ డేట్స్ కనబడతాయి. తర్వాత మీరు కన్ఫర్మ్ అని సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. 20వ తేదీన 12 గంటల తర్వాత టీటీడీ యాప్ ఓపెన్ చేసి కింద హిస్టరీ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అక్కడ మీకు సెలెక్ట్ సేవా సర్వీసెస్ ఆప్షన్ ఉంటుంది. దానిలో సేవ ఎలక్ట్రానిక్ డిప్ని సెలెక్ట్ చేస్తే మీకు సెలెక్టెడ్ ఆర్ నాట్ సెలెక్టెడ్ స్టేటస్ కనబడుతుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ ప్రాసెస్ అంతా చాలామందికి తెలిసి ఉండొచ్చు. కానీ మనకి రాదులే అని కొందరు, ఎన్నిసార్లు ట్రై చేసినా రావట్లే అని మరికొందరు ఈడిప్ వేయడం మానివేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం చాగంటి కోటేశ్వరరావు గారు ఒక అందమైన మాటలు చెప్పారు. ఆ మాటలు స్వయంగా ఆయన మాటల ద్వారానే విందాము. అందరం ఆనంద నిలయంలోకి వెళ్ళి మొదటి గడప దగ్గరికి వెళ్ళి నిలబడి రాగలిగినటువంటి రోజు ఈశ్వరుడు ఇవ్వలేడని మీరు అనుకుంటున్నారా? కాలచక్రాన్ని తిప్పగలిగిన వాడు, భూమండలాన్ని నిలబెట్టగలిగిన వాడు, రాలిపోకుండా నక్షత్రాల్ని ఆకాశంలో నిలబెట్టగలిగిన వాడు, అగ్ని పైకి లేచేట్టు నీరు పల్లానికి ప్రవహించేటట్టు శాసనం చేయగలిగిన వాడు పరమ సంతోషంతో వచ్చిన వాళ్ళందరినీ మొదటి గడప వరకు పిలిచి సంతోషంతో చూసి పంపించే రోజు రాదా? వచ్చి తీరుతుంది. ఒక్క కారణానికే వస్తుంది, ధర్మమునందు అనురక్తి కలిగితే. అది ఒక్కటే ఆయన కోరేది. ఆ ధర్మము వేదప్రోక్తమైన ధర్మాన్ని మన చేతనైనంత మనం పట్టుకున్నా చాలు. నేను 100% ధార్మికంగా బతికేయండి అన్నంత గంభీరమైన మాట చెప్పగలనో చెప్పలేను. అలా చెప్పలేనందుకు నేను సిగ్గుపడవలసి ఉంటుంది. కానీ ధర్మాన్ని పట్టుకున్న రోజున అతిలఘు మహాలఘు దర్శనములుండవు. సో స్వామివారి నుంచి పిలుపు అనేది ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది. అలాగే ఓన్లీ ఆన్లైన్లోనే కాకుండా మనం తిరుమలకి వెళ్ళినప్పుడు ఆఫ్లైన్ ద్వారా కూడా ట్రై చేయొచ్చు. ఈ ఆఫ్లైన్ ఈడిప్ అనేది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 6 గంటల తర్వాత కన్ఫర్మేషన్ అనేది మీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి వస్తుంది. మేము అలిపిరి మెట్ల ద్వారా తిరుమలకు చేరుకున్నా కానీ మా లగేజ్ ఇంకా రాలేదు. ఇంకా ఉదయం నుంచి మెట్లు ఎక్కువ ఎక్కడంతో ఆకలి బాగా వేసి వెంటనే వెంగమామ అన్నప్రసాదానికి వెళ్ళిపోయాం. అక్కడ స్వామివారి అన్నప్రసాదం తింటుంటే ఎంత అలసటగా ఉన్నా ఒక్కసారిగా అంతా పోయి హాయిగా అనిపించింది. తరువాత మేము బుక్ చేసుకున్న రూమ్ దగ్గరికి వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అప్ అయ్యాం. మా రిపోర్టింగ్ టైం ఉదయం 2 గంటలకు అయితే ముందు వెళ్తే స్వామివారిని దగ్గర నుంచి కొంచెం సేపు ఎక్కువ చూడొచ్చని మేము 1 గంటకే వెళ్ళి లైన్లో నించున్నాం. కానీ అక్కడ చూస్తే మాకన్నా ముందే చాలామంది భక్తులు లైన్లో ఉన్నారు. 2 గంటల తర్వాత మమ్మల్ని అందరినీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 నుంచి లోపలికి పంపించారు. 3 గంటల కల్లా బంగారు వాకిల దగ్గరికి వెళ్ళాము.
అక్కడ సన్నిధి గల వారు గుడి తలుపులు తెరిచారు. కానీ మా హైట్కి సరిగ్గా ఏమీ కనిపించలేదు. తరువాత తలుపుకి తెరవేసి లోపల అర్చకులు సుప్రభాతం చదువుతూ ఉంటారు. బయట మేమందరం కూడా ఎంతో భక్తితో సుప్రభాతం చదువుతూ ఉన్నాము. ఆ సమయం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతసేపు అక్కడ ఉన్నామో కూడా తెలియలేదు. అలా 3:30 అయిన తర్వాత అందరినీ మొదటి గడప వరకు దర్శనానికి అలౌ చేస్తారు. స్వామివారిని అంత దగ్గర చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. జీవితంలో మొదటిసారి స్వామివారిని అంత దగ్గర చూసిన అనుభూతి మళ్ళీ జీవితంలో వస్తుందో రాదో కూడా తెలీదు. అంత ఆనందంగా, అంత ప్రశాంతంగా అనిపించింది నాకు. బయటికి వచ్చిన తర్వాత మా ఫ్రూటీని దర్శనం ఎలా అయిందని అడిగితే ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది. మొదట నేను స్వామివారిని సరిగ్గా చూడలేదేమో, లేక ఎవరైనా తోసేశారేమో అనుకున్నా. కానీ స్వామివారి దగ్గరగా చూసేసరికి ఏం చెప్పాలో అర్థం కాక కన్నీళ్ళు వచ్చాయని చెప్పింది. అలాగే మాకు బ్రహ్మతీర్థం కూడా ఇచ్చారు. ఈ బ్రహ్మతీర్థం ఏంటంటే, రాత్రి ఆలయం మూసిన తర్వాత చిత్రగుప్త బ్రహ్మవారు స్వామివారు పూజించి మిగిలిపోయిన నీళ్ళను ఈ బ్రహ్మతీర్థంగా ఇస్తారు. మా దర్శనం అయిన తర్వాత కొండపై ఉన్న టెంపుల్స్ అన్నీ చూడడానికి వెళ్ళాము. అందులో మొదటిగా బాట గంగమ్మ గుడికి వెళ్ళాము. ఈ తల్లి స్వామివారి చెల్లెగా అని అంటారు. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత శ్రీవారి పాదాలకు వెళ్ళాము. అక్కడి నుంచి మొత్తం తిరుమల టెంపుల్ చాలా అందంగా కనిపించింది. తరువాత శిలాతోరణం, చక్రతీర్థం, పాప వినాశనం, జపాలి ఇలా అన్ని ప్లేసులకి వెళ్ళాము. ఇదేనండి మా తిరుమల దర్శనం ఎక్స్పీరియన్స్. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఆ వెంకటేశ్వర స్వామియే ఈ వెంకటేష్తో మీకు ఈ వీడియో పంపించి ఒకసారి ఈ ట్రిప్ ట్రై చేయండి అనే సందేశం పంపిస్తున్నారేమో.